स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुत पदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈనాటి నిత్యం భాగవత సేవయా తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హతలని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురుదేవులైన పరమ పరమ పూజ్య శ్రీ శ్రీల అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయగున్ ప్రభు మరియు వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భగవత్ సేవయ తరగతికి స్వాగతం సుస్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము షష్ఠ స్కందము అధ్యాయము 16 చిత్రకేతువు శంకర్షణ భగవాన్ని దర్శించుట. 58వ శ్లోకం. లవ్యేహమానుషిం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానాం యోన బుద్ధ్యేత న క్వచిత్ క్షేమమాప్నుయాత్. లవ్యేహమానుషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానాం యోన బుద్ధ్యేత న క్వచిత్ క్షేమమాప్నుయాత్. ప్రతిపదార్థం. లబ్ధ్వా పొంది, ఇహ ఈ భౌతిక జగత్తునందు, విశేషముగా భారతవర్షమునందు, మానుషీం యోనిం మానవ జన్మ, జ్ఞాన వేద జ్ఞానము ద్వారా జ్ఞానము, విజ్ఞాన ఆ జ్ఞానమును జీవితములో అమలుపరుచుట, సంభవాం ఎచ్చటనైతే సాధ్యమో, ఆత్మానం నిజస్వరూపము, యహ ఎవ్వడు, నా బుద్ధ్యేత తెలుసుకొనడు, క్వచిత్ ఎన్నడును, క్షేమము జీవితమున క్షేమము, నా ఆప్నుయాత్
పొందజాలడు. భావం జ్ఞాన విజ్ఞానములచే ఆత్మానుభూతి ద్వారా మనిషి జీవన పూర్ణత్వమును పడేయగలడు. విశేషముగా పుణ్య పుణ్యభూమి అయినట్టి భారతావనిలో జన్మించిన మానవునకు ఇది సుసాధ్యము. ఇట్టి అట్టి అనుకూలమగు స్థితిలో జన్మను బడిసినను తనను గూర్చి తెలుసుకొన జాలని వాడు ఉన్నత లోకములలో మహోత్కృష్టమగు జన్మను పొందినను పరిపూర్ణత్వమును పొందజాలడు. భాష్యం భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం ఈ విషయము శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 9 అధ్యాయం 41 శ్లోకమునందును ధృవపరచబడినది. దాని యందు శ్రీ చైతన్య మహాప్రభులు ఇట్లు పలికిరి: భారత భూమితే హైలా మనుష్య జన్మయారా జన్మ సార్థక కరి కర పర ఉపకార. భారత భూమిలో పుట్టిన ప్రతి మానవుడు జ్ఞాన విజ్ఞానముల ద్వారా పరమజయమును సాధింపగలడు. ఆ విధముగా అతడు పరిపూర్ణుడైనప్పుడు సమస్త మానవాళి యొక్క ఆత్మానుభూతికై పనిచేయగలడు. అదియే అత్యుత్తమ లోకహిత కార్యము. హరే కృష్ణ. భావము జ్ఞాన విజ్ఞానములచే ఆత్మానుభూతి ద్వారా మనిషి జీవన పూర్ణత్వమును పడేయగలడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు మనకు జ్ఞానము ఇవ్వడం జరిగింది. అదే వేదములు, భాగవతము, భగవద్గీత లాంటిది. మరి ఆ జ్ఞానాన్ని మనము ఏదైతే ఉందో మరి గురువు ముఖత తెలుసుకొని మరి దానిని మన జీవనములో దాన్ని వినియోగించినప్పుడు దాన్ని విజ్ఞానము అంటారన్నమాట, ఉపయోగించినప్పుడు. కాబట్టి శాస్త్రాలు అధ్యయనం చేసి తర్వాత దాన్ని అనుష్ఠానం చేయాలి. అటువంటి ఆత్మానుభూతి ద్వారా మనిషి జీవన పూర్ణత్వమును పడేయగలడని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా విశేషంగా పుణ్యభూమి అయినట్టు భారతావనిలో జన్మించిన మానవునకు ఇది సుసాధ్యము. అంటే ముఖ్యంగా వచ్చేసి భారతావని అంటే భరతవర్షము అనే మన భారత భూమి యందు, భారతదేశం యందు ఎవరైతే జన్మ తీసుకుంటారో ఇట్టి పుణ్యభూమి ఇది. కాబట్టి ఇక్కడ ఉన్న మానవుడు ఎవరైతే మానవుడిగా జన్మ తీసుకున్నాడో వాళ్ళకి ఇది చాలా సులభ సాధ్యము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అదే ఇక్కడైతే కనుక మనకు గురువులు, శాస్త్రాలు అన్ని మరి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి భక్తి మరి ఎక్కువగా భక్తి యోగంలో భక్తులు తర్వాత గురువులు, తర్వాత పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, మరి పుణ్యభూమి, యోగ భూమి ఏదంటే కనుక భారతదేశమే. కాబట్టి ఈ మనకు ఈ ఏదైతే ఈ భరతవర్షము ఏదైతే భరత మహారాజు పరిపాలించిన దేశం ఏదైతే ఉందో ఇది చాలా పుణ్యభూమి అని చెప్పేసి చెప్తారన్నమాట, జంబుద్వీపం. ఆ తర్వాత విశేషంగా పుణ్యభూమి అయితే భారతీయ అట్టి అనుకూలమగు స్థితిలో జన్మను బడిసినను తనను గూర్చి తెలుసుకొనజాలని వాడు ఉన్నత లోకములలో మోత్కృష్టమగు జన్మను పొందినను పరిపూర్ణత్వమును పొందజాలడు. మరి ఇటువంటి అనుకూల స్థితిలో జన్మ తీసుకున్న వారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ఈ జ్ఞాన విజ్ఞానము ఆత్మానుభూతి పొంది జీవన పూర్ణత్వం పొందాలని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని వాడు వచ్చేసి మరి ఆ ఉన్నత లోకాలను పొందలేడు. ఆ విధంగా మహోత్కృష్టమగు జన్మను కూడా ఆయన పొందలేడు. ఆ విధంగా పరిపూర్ణత్వం కూడా సాధించలేడు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుపాదులు ఇందుకు ఏం చెప్తున్నారంటే గనక ఆయన భాష్యంలో ప్రభుపాద వారు ఆ చైతన్య చరితామృతంలో వచ్చేసి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినది ఆదిలీలలో 9వ అధ్యాయము 41వ శ్లోకం నుంచి చెప్పినాడు. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థక కరి
కర ఉపకార అంటే ఇక్కడ దీని భావం చెప్తున్నారు. భారత భూమిలో పుట్టిన ప్రతి మానవుడు జ్ఞాన విజ్ఞానముల ద్వారా పరమ విజయమును సాధింపగలడు అంటున్నాడు. పరమ విజయం అంటే ఏదంటే గనక ఏదైతే భాగవత ధర్మం ఏదైతే ఉందో గనక ఆ విధంగా భాగవత ధర్మాన్ని ప్రకారంగా గురువు యొక్క ఆధ్వర్యంలో జీవితాన్ని గడుపుతూ మరి ఆ జన్మ సార్థకత చేసుకోవడాన్నే పరమ విజయము అని చెప్తారన్నమాట. కాబట్టి ఈ భారత భూమిలో పుట్టిన ప్రతి మానవుడు ఈ దిశలోనే ప్రయాణించాలి తప్ప అన్ని దేశాల యొక్క మతాలు స్వీకరించడం వలన పతనం తప్ప సమాజానికి ఉద్ధరించే స్థితి మాత్రము శూన్యము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇది సత్యం ఇది. కాబట్టి ఈ భారత భూమిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి అన్య మతాలు స్వీకరించరాదు. ఏవైతే ఇస్లాం మతం కావచ్చు, తర్వాత క్రైస్తవ మతం కావచ్చు, ఇవి భారత భూమి యందు పుట్టినవి కావవి. ఆ భూములు వచ్చేసి మన భూమి కంటే పుణ్యభూమి మాత్రం కాదది. ఎందుకంటే అక్కడ అవి వచ్చేసి బ్రహ్మహత్యా పాతక భూములు అన్నమాట. ఇటువంటి భూములలో జన్మ తీసుకున్న వాళ్ళు కూడా మరి ప్రభుపాదుల యొక్క మరి వైష్ణవ కృప అని చెప్పారు కదా. కాబట్టి వైష్ణవుల యొక్క కృప ఎట్లుంటుందని అపారం పరదుఃఖ దుఃఖి. కాబట్టి వైష్ణవ కృప వైష్ణవులుగా పరమ వైష్ణవులుగా వచ్చేసి శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు వాళ్ళ గురి యొక్క ఆదేశం మేరకు అక్కడ వారిని కూడా ఉద్ధరించగలిగారు అనమాట. మేచ్యులు, తర్వాత తుచ్చులు, తర్వాత యవనులు వాళ్ళు కూడా మరి భక్తులుగా మారిపోయినారు. మరి మనం ఇక్కడ ఉండేసి ఏం చేస్తున్నామంటే గనక వేరే దేశాలలో ఏర్పడ్డ ఏవైతే ఉన్నాయో మతాలు స్వీకరించి అధర్మాలు అవి యాక్చువల్గా భ్రష్టులైపోతున్నారు మన వాళ్ళు. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రపంచానికి గురువు, ప్రపంచానికి చక్రవర్తి. కాబట్టి అట్టి పుణ్య దేశం ఇది. మరి ఇది మరిచిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఏదో ప్రలోభాలకు లొంగిపోయి మరి ఆ విధంగా మనము పతనమైపోతున్నాము. పతన మార్గమే అవుతుంది అది. హరే కృష్ణ. ఇక అదేం చెప్తున్నాడు ఇక్కడ, ఆ విధంగా అతడు పరిపూర్ణుడైనప్పుడు సమస్త మానవాళి యొక్క ఆత్మానుభూతికై పని చేయగలడు. మరి తనొకటే ఆ విధంగా అభివృద్ధి అంటే తనొకటే ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది ఉండమని చెప్పినారా అక్కడ అంటే లేదు. నీతో పాటుగా నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ దేశం వాళ్ళు, తర్వాత నీ దేశం వాళ్ళు ఒకటైనా కాదు మరి వేరే ఇతర దేశాల వాళ్ళు కూడా మరి ప్రభుపాదులు వెళ్ళి ఎట్లయితే ఉద్ధరించినారో మరి ఆ విధంగా మరి మానవాళి సమస్త మానవాళి అనమాట. ప్రపంచంలో ఉండే అందరూ మనుషులు ఎవరైతే ఉంటారో, ఎవరు మానవులు అయితే చాలంతే, మనిషి అయితే చాలంతే, వాళ్ళకందరికీ ఉద్ధరించే దిశగా మరి పరిపూర్ణ అవుతాడు అని చెప్తాడు. ఆ విధంగా అట్టి ఆత్మానుభూతికై పనిచేస్తాడు అని చెప్పేసి చెప్పినారు ఇక్కడ. కాబట్టి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరంటే కనుక శ్రీల ప్రభుపాద్కి జై. చైతన్య మరో అదిగా చెప్పారు కాబట్టి ఇది సత్యం. ఇది అది అత్యుత్తమ లోకహిత కార్యము. మరి అత్యుత్తమ లోకహిత కార్యం ఏదంటే గనక భగవద్గీత నీవు మాత్రం చదివి నీవు మాత్రం ఆచరించేది కాకుండా ఆ కృష్ణుని గురించి తెలియని వారి బద్ధులకు కూడా ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకు కూడా చెప్పడం అనేది అత్యుత్తమ లోకహిత కార్యము. ఇక 59వ శ్లోకం. కామ్యకర్మ రంగమున గోచరించడి గొప్ప క్లేశమును మరియు లౌకిక కర్మల వలన గాని వేదోక్తమగు సకామ కర్మ వలన గాని మనిషి తాను కోరిన వారికి ఏ విధంగా విపరీత ఫలములను పొందుననడి విషయమును స్మరించి బుద్ధిమంతుడు కామ్యకర్మ కోరికను విరమించవలను. ఏలయనగా అట్టి యత్నముచే అతడు జీవిత చరమ లక్ష్యమును సాధింపజాలడు. ఇది ఇట్లుండగా మనిషి నిష్కామ కర్మ నొనరించినచో అనగా భక్తి యోగమున నెలకొనినచో దుఃఖమయ పరిస్థితుల నుండి బయటపడగలడు. ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కడు లౌకిక కోరికల నుండి బయటపడవలసి ఉన్నది. ఇక 59వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే గనక కామ్య కర్మ రంగమున గోచరించని గొప్ప క్లేశములు మరియు లౌకిక కర్మలు గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే కామ్య కర్మ అంటే ఏంటి? కామ్య అంటే కోరిక, కామ్యము. ఇష్టకామ్య సిద్ధిరస్తు అని చెప్పి అంటారు కొంతమంది కదా ఆశీర్వదించేటప్పుడు. కాబట్టి ఇష్టకామ్య సిద్ధిరస్తు అంటే ఏమి? కోరిక అంటే ఇష్టమైన నీ కోరిక.
నీకు ఇష్టం వచ్చిన కోరిక నువ్వు కోరుకో, అది నీకు నెరవేరుతుంది అని చెప్తారు కదా. అది అది ఆ విధంగా కామ్యకర్మ రంగమున గోచరించనివి ఏవైతే ఉన్నాయో, ఆ రంగం ఏదైతే ఉందో కామ్యకర్మలు అంటే కోరికల కొరకు మనము దేవతలని పూజించడం అన్నమాట, వ్రతములు పూజలు చేయడం. మరి 33 కోట్ల దేవీ దేవతల యొక్క ఎవరైతే ఆరాధన చేస్తారో అది వాళ్ళంతా ఎవరంటే గనక వాళ్ళ యొక్క కోరికలు సిద్ధించుకోవడానికి అనమాట, వాళ్ళ యొక్క కష్టాలు దూరం చేసుకోవడానికి. అది కష్టాలు శాశ్వతంగా దూరం చేస్తారా వాళ్ళు అంటే చేయరు వాళ్ళు, అది కూడా తత్కాలమే, అంతే, తాత్కాలికమే ఆ కష్టం దూరం అయ్యేది. మళ్ళీ మన కష్టం మనకు తప్పదంతే. కాబట్టి అటువంటి కామ్యకర్మ రంగంలో గోచరించని గొప్ప క్లేశాలు ఏవైతే ఉంటాయో, మరి అటువంటి కామ్యకర్మాలకు సంబంధించి మనం ఉపాసన చేయడం ద్వారా తాత్కాలికంగా మనం ఉపశమనం పొందుతాము. ఆ విధంగా ఆ రంగంలో ఉండే కష్టాలు చాలా ఉన్నాయని చెప్తున్నాడు. ఏంటంటే మరి ఆయా దేవతలు ఉపాసన చేస్తే కనుక ఆయా లోకాలలో దేహాలు తీసుకుంటామని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు, ఆ విధంగా వచ్చేసి కామ్యకర్మల వలన ఇతర దేవతలు పూజించడం అనేది, తర్వాత లౌకిక కర్మల వలన గాని, తర్వాత లౌకికమైన అంటే ఈ ఇహ ఇహలోకం, ఈ లోకంలో సంబంధించి లౌకికం ఈ లోకంలో ఉండే వాటి ఉద్ధరించే అంటే ఏవైతే ఉన్నాయి కర్మలు, మరి మంచి ఇల్లు కావాలని చెప్పేసో, ఇంకా మంచి ఆస్తిపాస్తులు సంపాదించాలని చెప్పేసో, ఇంకా ధనం సంపాదించాలని చెప్పేసో, బాగా ప్రపంచ బ్యాంకులో డబ్బులు కూడబెట్టాలని చెప్పేసో, ఇటువంటివి భౌతికమైన కర్మలు ఏవైతే ఉంటాయో ఈ లౌకిక కర్మలు, వాటి వలన గాని, తర్వాత వేదోక్తమకు సకామ కర్మల వలన గాని, వేదాలలో కూడా చెప్పడం జరిగింది కర్మకాండ. ఆ వేదోక్తములో అయిన సకామ కర్మల వలన, కర్మకాండ ఏవైతే ఉన్నాయో సకామ కర్మలు వలన గాని మనిషి తాను కోరిన వారికి ఏ విధముగా విపరీత ఫలములను పొందుననేది విషయమును స్మరించి, ఇక్కడ ఈ విధంగా వచ్చేసి మనము ఈ విధంగా ఏవైతే ఉన్నాయంటే కామ్యకర్మ రంగం ఒకటి, లౌకిక కర్మలు 2, తర్వాత వేదోక్తమకు మరి కర్మకాండ అనే సకామ కర్మ వలన కావచ్చు, ఈ మూడిటి యొక్క విపరీత ఫలాలు మనము పొందాలి అనే విషయము స్మరించి, అంటే దాని గురించి తెలుసుకొని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే కామ్యకర్మ కోరికలను విరమించాలి అంటాడు. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే గనక కోరికల కొరకు మనము భగవంతుడి అంటే దేవీ దేవతల యొక్క పూజ గాని చేయకూడదు అని చెప్తారనమాట. మరి ఎట్టి పూజ చేయాలంటే గనక నిష్కామ కర్మ అంటే ఏమి, కృష్ణుడి యొక్క చైతన్యముతో మరి ప్రేమతో మరి భక్తియుక్త సేవ చేయడం అనేది అది బుద్ధిమంతుడు చేస్తాడు, మిగతా కామ్యకర్మల గురించి వదిలేస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఏలైనగా అట్టి యత్నముచే అతడు జీవిత చరమ లక్ష్యం సాధింపజాలడు. మరి కామ్యకర్మ రంగంలో ఉండే వాళ్ళు మరి జీవిత చరమ లక్ష్యాన్ని ఏదైతే ఉందో దాన్ని సాధించగలరా అంటే గనక సాధించలేరు. ఎందుకంటే జీవిత చరమ లక్ష్యం ఏం చెప్పండి, మనం ఎక్కడ వెళ్ళాలి, మనము గోలోక బృందానికి వెళ్ళాలి కదా. కృష్ణుడి సేవ చేస్తే మరి నిష్కామ కర్మ అంటాం దాన్ని. కాబట్టి కృష్ణుడి యొక్క సేవ వచ్చేసి భక్తియుక్త సేవ, ప్రేమతో చేసినప్పుడు ఆ విధంగా వచ్చేసి మనకు ఏ కోరికలు లేకుండా, భక్తి అంటేనే ఏ కోరిక ఆశించకుండా ఈ జన్మలో గాని ఏ జన్మలో గాని ఎటువంటి కోరికలు ఎటువంటి వరాలను ఇవ్వాలని చెప్పేసి ఏవైనా కండిషన్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ లేకుండా ప్రేమతో చేసే సేవని, ప్రేమతో చేసే భక్తియుక్త సేవని భక్తి అని చెప్తుంటారు అనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మనం చేసినప్పుడు మాత్రమే జీవితం యొక్క చరమ లక్ష్యం ఏమవుతుంది, సాధించగలుగుతాం. లేకపోతే కనుక ఆయా లోకాలలో ఆయా దేవి దేవతలు అంటే కామ్యకర్మ రంగం వలన, లౌకిక కర్మల వలన, తర్వాత వేదోక్తమగు సకామ కర్మలు అంటే ఏవైతే కర్మకాండాలు ఉన్నాయో వాటి వలన మళ్ళీ ఈ భౌతిక జగత్తులో 14 లోకాలలో ఏదో ఒక దేహం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆ అంటే మీ భౌతిక జగత్తులోనే మళ్ళీ జన్మ తీసుకుంటాము, ఇక్కడే జనన మరణ కాలచక్రంలో మనం చిక్కుపడతామని చెప్పేసి
ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా చిక్కుపడడం అనేది మన జీవిత పరమ చరమ లక్ష్యమా అంటే కాదు. ఇక్కడ జనన మరణ కాలచక్రంలో చిక్కుపడకుండా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలనేదే మన చరమ లక్ష్యము. అనగా భక్తి యోగమున నిలబడినచో దుఃఖమయ పరిస్థితుల నుండి బయటపడగలడు. కృష్ణ ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. కళ్యాణ మాతాజీ, ఏ మాతాజీలో క్లోజ్ చేసుకోండి కృష్ణ. హరే కృష్ణ. కాబట్టి అంటే ఇవి ఎలాగ సాధించగలము అంటే ఈ కామ్య కర్మలు, లౌకిక కర్మలు, వేదోక్తమకు సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మకాండలు వీటన్నిటిని మనము ఏ విధంగా దూరం చేయగలమంటే కేవలము భక్తి యోగం నెలకొన్నప్పుడు మాత్రమే. ఏంటా భక్తి అంటే కనుక కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణుడి సేవ చేయడం అనేది. కాబట్టి అప్పుడే ఏమవుతుంటే దుఃఖమయ పరిస్థితుల నుండి మనము బయటపడగలము. లేకపోతే ఇది దుఃఖాలయం, ఇది స్వర్గలోకానికి పోయినా కూడా అది కూడా దుఃఖాలయంలోని ఒక అపార్ట్మెంటే అంతే. ఇది మొత్తం అంతా దుఃఖాలయం ఇది. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కడు లౌకిక కోరికల నుండి బయటపడవలసి ఉన్నది. కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడు ఈ 3 రకాల కర్మలు మనము చేయకూడదు. కాబట్టి భక్తియుక్త సేవ మాత్రమే చేయాలి. భక్తి యోగం నందు నెలకొని ఉండాలి. ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యములు జీవనం చేయడం ద్వారా అని చెప్తున్నారు. నెక్స్ట్ 60వ శ్లోకం. భార్యాభర్తలు ఇరువురు సుఖ ప్రాప్తి కొరకు దుఃఖ నివృత్తి కొరకు కలిసికట్టుగా ఎన్నో రీతుల పనిచేసినను వారి కర్మలనియును కోరికలతో నిండియున్న కారణమున సుఖప్రాప్తి గాని దుఃఖ నివృత్తి గాని కలగదు. పైగా ఆ కర్మలు తీవ్రమగు దుఃఖమునకే కారణమగును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గనక, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసి ఏం చేస్తారంటే గనక సుఖప్రాప్తి అంటే సుఖంగా ఉండాలి, కష్టాలు లేకుండా బాగా సుఖంగా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట. ఆ తర్వాత దుఃఖ నివృత్తి కొరకు కలిసికట్టుగా ఎన్నో రీతిలో పనిచేశారు. అంటే దుఃఖం రాకుండా ఉండాలని చెప్పేసి, ప్రేమతో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు ఎన్ని కష్టాలు అంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారనమాట. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తారు. మరి కానీ వారి కర్మలు నిజానికి ఏమి కోరికలతో ఉంటాయి కాబట్టి, మరి కోరికలతో కర్మలు ఉన్నప్పుడు మనకు అది సాధ్యమవుతుందా? మరి సుఖప్రాప్తి కలుగుతుందా అంటే కలగదు. మరి గౌతమ బుద్ధుడు చెప్పాడు కదా, దుఃఖానికి కారణం ఏమి చెప్పినాడు ఆయన? కోరికలని ఆయన చెప్పినాడు. దుఃఖానికి కారణం కేవలం కోరిక అని చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే కోరిక లేకుండా ఉంటారో మీరు అప్పుడు ఏమవుతుంది? మీకు అప్పుడు సుఖప్రాప్తి కలుగుతుంది అనమాట. కోరిక అంటే ఏమి? ఇప్పుడు నరసింహ ప్రభు ఉన్నాడు, నేను చెప్పినట్టు వినలేదు నరసింహ ప్రభు, నాకు మర్యాద ఇవ్వడం లేదు, నేను చెప్పింది చేయలేదు అని నా కోరిక ఉన్నప్పుడు అప్పుడు నేను సుఖంగా ఉంటానా? నేను ఆయన ఇష్టం, ఆయన స్వతంత్రము, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇష్టం, ఆయన అంతే. కానీ నేను చెప్పినట్టు వినాలని చెప్పి ఏం రూల్ ఉంది చెప్పండి? లేదు కదా. మనం కోరుకోవడమే తప్పు అన్నట్టు. ఆ విధంగా అది ఒక ఉదాహరణ. ఆ విధంగా కాబట్టి ఇక్కడ అట్టి కోరికలు ఎప్పుడైతే, ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నాడు, వాళ్ళు కూడా అంతే కదా. నా కొడుకు నా కూతురు నేను చెప్పినట్టు వినాలా? ఎందుకు వింటారు వాళ్ళు? వాళ్ళు ఏదో ఆత్మలు వాళ్ళు కూడా కదా. దేహం ఏమని చెప్పేసి నీకు కృష్ణుడు చెప్పినాడు కాబట్టి, బీజం ఇచ్చినాడు కాబట్టి నీకు ఏదో పాపం భూమి దున్నేసి విత్తనం వేసినావు, పంట పండింది, కొడుకుగా కూతురుగా బయటకు వచ్చినారు కడుపులో నుంచి, నీ క్షేత్రం నుంచి, నీ భార్య అని క్షేత్రం నుంచి వచ్చినారు కదా. మరి వాళ్ళది వేరే వేరే ఆత్మలు కదా. మరి వ్యక్తిగత ఆత్మలు కదా, అంతా ఆత్మలన్నీ ఒకటే కాదు కదా. కాబట్టి వాళ్ళు పూర్వజన్మలు చేసుకున్న పాపకర్మలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఆవాసాలు తీసుకొచ్చింటారు వాళ్ళు. అంతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తిస్తారంతే. నేను చెప్పినట్టు వినలేదు కదా అని చెప్పి అంటే ఏమవుతుంది? అక్కడ దుఃఖమే వస్తుంది అంతే. కాబట్టి కోరికలు అనమాట. నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా మనవళ్ళు బాగుండాలి అని చెప్పేసి ఇవన్నీ కోరికలు. ఇవన్నీ మరి ఇవన్నీ కోరికలు ఉన్నప్పుడు మరి సుఖప్రాప్తి ఎట్లవుతుంది చెప్పండి? కాబట్టి కర్మలన్నీ కోరికలతో నిండి ఉంటాయి కాబట్టి మనం చేసే పనులన్నీ, కర్మలు అంటే పనులు అనమాట,
మనం చేసే పనులన్నీ ఏముంటాయి? కోరికలతో నిండి ఉంటాయి. మనం చేసే ప్రతి పని కోరికలతో నిండి ఉండేవే. ఇప్పుడు మనము ఉద్యోగం చేస్తున్నాము. స్కూల్‌కి పోయి వచ్చేసి ఊరికి చదువు చెప్తున్నాం పిల్లకాయలకి. ఊరికి చెప్తున్నామా? జీతం కోసం చెప్తున్నాం కదా! అది కోరిక కదా అది. ఎందుకు జీతం కావాలంటే, ఇది కుక్షి ఉంది కదా! దీనికి ఆకలి రోగం ఉంది ఒకటి. ఆ ఆకలి రోగం తీర్చడానికి మరి ధనం కావాలి కాబట్టి అట్లనే భార్యాబిడ్డల్ని పోషించాలి కాబట్టి ఇవన్నీ కోరికలే అనమాట. అంటే ఎప్పుడైతే భార్యాభర్త మరి వివాహము అంటే వివాహము. అంటే మనము వాహనం అనమాట. విచిత్రమైన వాహనం. ఏంటంటే వీళ్ళంతా భరించాలంతే. సంసారాలు అమ్మడం అంతా మోయాలంతే. అయిపోయింది. ఒకసారి స్త్రీ వచ్చేసి తాళి కట్టించుకుంటుంది. అంతా నీవే, నాకేం తెలీదు అంతే అని తెచ్చేయాలంటుంది. మరి నేను చెప్పినాడు ఏమంటుంది మళ్ళీ. అయిపోయింది ఇంకెక్కడ. అక్కడ మనకు సినిమా చూపిస్తారు అంతే. ఇంకా వాళ్ళు అంతే. మొదట్లో బాగానే ఉంటారు. కాబట్టి అంటే కొంతమంది ప్రేమతో ఉంటారనుకోండి, అది వేరే విషయం. హరే కృష్ణ. కాబట్టి ఇవన్నీ వచ్చేసి సుఖానికి కారణాలు కావు. ఇవన్నీ సుఖాలకి కారణాలు కావు. అందుకే నరసింహరావు వచ్చేసి ఏం చేశాడంటే, హరే కృష్ణ అంతే, స్వతంత్రుడు అంతే కదా, మనమంతా పరతంత్రులు అంతే. హరే కృష్ణ. కాబట్టి సుఖ ప్రాప్తిని కానీ దుఃఖ నివృత్తి కానీ కలగవు అని చెప్తాడు అనమాట. కాబట్టి మనం చేసే కర్మలన్నీ వచ్చేసి కోరికలతో ముడిపడి ఉన్నాయని ఆయన. కాబట్టి ఇటువంటి కోరిక రాహిత్యమైన ఏదైతే కర్మ ఉందో దాని వల్లే మనకు సుఖం వస్తుంది. కాబట్టి దుఃఖ నివృత్తి కాగలదు, అసలు దుఃఖమే ఉండదు అందులోన. పైగా ఆ కర్మలు తీవ్రమగు దుఃఖమునికే కారణమవుతాయి కదా. మనకు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అనమాట కదా. ఆ విధంగా వచ్చేసి ఇవన్నీ దుఃఖానికి కారణము అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇది 61, 62 శ్లోకం వెళ్ళిపోతాం. ఇప్పుడు తమ లౌకికానుభవమును చూచుకొని గర్వించు వారల కర్మలు జాగృత్ స్వప్న సుసుప్త అవస్థల యందు తాము కోరిన వారికి విపరీత ఫలముననే కలుగజేయునని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. అంతేకాక లౌకికునికి దురవగ్రాహ్యమైన ఆత్మ అట్టి పరిస్థితులకు అతీతమనియు విచక్షణ శక్తిచే మనుజుడు ఇహపరములలో ఫలవాంఛను త్యజింపవలననియు తెలుసుకొనవలసి ఉన్నది. ఆ ప్రకారము ఆధ్యాత్మిక జ్ఞానమున అనుభవజ్ఞుడైనంతటా మనుజుడు నా భక్తుడగును. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్తున్నాడంటే సంకర్షణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. నా భక్తుడగును అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చేసి తమ లౌకిక అనుభవమును చూసుకొని గర్వించు వారలు, లౌకికంగా వాళ్ళకుండే అనుభవం ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు గర్వం వచ్చేస్తుంది అనమాట. నేను నాయకుడిని, నా కింద ఎంతమందో సేవకులు ఉన్నారు కదా, నేను ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, నా కింద వచ్చేసి ఈ తాలూకాలో ఉండే వచ్చేసి నాయకులంతా నా క్రింది నాయకులే, నేను వీళ్ళకంటే నేను ఎంతో ఉత్తముణ్ణి, ఒక నియోజకవర్గానికి నేను కింగ్, నేనే సర్వస్వము, రాజు నేనే అనుకుంటాడు అనమాట. గర్వం వచ్చేస్తుంది అంటాడు. ఆ విధంగా వచ్చేసి తమ లౌకిక అనుభవాల వలన ఏమొస్తుందంటే కనుక గర్వించు వారలు. తర్వాత కర్మలు, వాళ్ళ యొక్క కర్మలు ఏవైతే ఉంటాయంటే కనుక జాగృత అవస్థలు, 3 రకాల అవస్థలు ఉంటాయన్నమాట. జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలు యందు తాము కోరిన వారికి విపరీత ఫలములనే కలుగజేయునని ప్రతి ఒక్కడు తెలుసుకొనవలెను. కాబట్టి ఇక్కడ విపరీత ఫలములనే చేస్తాయి అని చెప్పి తెలుసుకోవాలంటాడు. ఆ గర్వము ఏం చేస్తుంది అంటే గనక 3 అవస్థలలోనూ మరి విపరీత ఫలాన్ని ఇస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటాడు. ఏ 3 అవస్థలు అంటే గనక జాగృత అవస్థ అంటే ఇప్పుడు మనమంతా మేల్కొన్నామా లేదా? జాగృతం అంటే మేలుకో అని అర్థం కదా. ఈ విధంగా మేలుకొని ఉన్నప్పుడు జరిగే అవస్థ ఒకటి. తర్వాత స్వప్నం, నిద్రపైన మనకు కల వస్తుంది లేదా? వచ్చేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని స్వప్నావస్థ అంటారు. జాగృత అవస్థ, స్వప్న అవస్థ అంటారు. ఇంకొకటి సుషుప్త అవస్థ. సుషుప్త అంటే
అసలు స్వప్నం లేకుండా వచ్చే నిద్ర, అది సుఖ నిద్ర అంటే. అలజడి లేకుండా, కలత లేకుండా, ఏది లేకుండా. అప్పుడు అన్ని అవస్థలలో ఈ చెవి ఉంది కదా, ఈ అవయవం ఇది ఇంద్రియం పనిచేస్తుందంట, స్వప్నములు కూడా పనిచేస్తుందంట. కానీ సుషుప్త అవస్థలో మాత్రం ఇది రెస్ట్ తీసుకుంటుందంట ఇది. కాబట్టి అది సర్వోత్కృష్టమైన అవస్థ అది. హాయిగా ఉంటుంది జీవుడికి, అక్కడ ఏమాత్రము ఆలోచన ఉండదు. కాబట్టి ఈ 3 అవస్థలలో ఏవైతే ఉంటారో గనక వారు కోరిన ఈ గర్వించి వారి యొక్క కోరికలు మరి విపరీత ఫలాన్ని ఇస్తాయి ఈ 3 అవస్థలలోనూ అని చెప్పి అంటారనమాట. అంటే సుషుప్త అవస్థలో కూడా వాళ్ళకి ఆ విధంగా కష్టమే, దుఃఖమే ఉంటుందని చెప్తున్నాడు. అంతేకాక లౌకికునికి దురవగ్రాహ్యమైన ఆత్మ అట్టి పరిస్థితులను అతీతమనియు, విచక్షణ శక్తిచే మనుజుడు ఇహపరములలో ఫలవాంఛను త్యజింపవలననియు తెలుసుకొనివలసి ఉన్నది. ఇంకా అంతేకాదు, ఈ లౌకికుడు ఎవరైతే ఉన్నాడో మరి ఆ ఆత్మ అనేది ఈ దురవగ్రాహ్యములైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయంటే ఏమిటి, ఇక్కడ ఈ భౌతికమైన పదార్థమ ఆత్మ అంటే కాదనమాట. ఈ భౌతిక జగత్తులో వచ్చేసి ఆత్మ అతీతమైనది. ఈ భౌతిక పదార్థాలు ఏవైతే వాటికి సంబంధించి కాకుండా అది భగవంతుడి యొక్క అంశ కాబట్టి అది అతీతమైనది. తర్వాత విచక్షణ శక్తిచే ఏం చేయాలంటే గనక ఈ ఆత్మ యొక్క స్థానం ఏది, ఎక్కడ పంపాలి దీన్ని, ఎక్కడ దీని ఇల్లు ఆత్మది, ఇది ఇహలోకంలో ఉండే ఈ 14 లోకాల్లో ఈ బ్రహ్మాండంలోనే ఉండేది ఇది ఆత్మ అంటే కాదు. ఎక్కడిది ఇది? భగవంతుడు ఎక్కడ ఉంటాడు? బ్రహ్మాండంలో ఉంటాడా, లేదంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడా? అక్కడే పంపాలన్నమాట. అక్కడి నుంచి వచ్చినాడు ఇది. ఈ ఆత్మలు మనమంతా ఎక్కడి నుంచి వచ్చినా మనము కదా, పరమాత్మ యొక్క అంశాలు మనమంతా జీవాత్మలు. కాబట్టి పరమాత్మ యొక్క పరమాత్మ అంటే అంతటి పవిత్రమైనవి అనమాట ఇవన్నీ. కాబట్టి ఈ ఆత్మలు వచ్చేసి ఇక్కడే ఉండేసి ఈ లౌకికమైన విషయాలలో వచ్చేసి చిక్కుకోకుండా ఈ జనన మరణ కాలచక్రంలోనే ఈ ఆత్మని ఇక్కడే ఉండనీయకుండా దీనిని ఉద్ధరించాల. ఆ విధంగా ఉద్ధరించబడాలంటే ఏం చేయాలంటే గనక ఈ ఇహపర ఫలవాంఛలు ఇవి త్యజించాల. ఇహలోకంలోన అంటే ఏమి, ఈ భూలోకంలోన. పరలోకం అంటే ఏమి, స్వర్గలోకంలోన ఆనందం పొందాలి, నేను స్వర్గలోకానికి పోవాలా, స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలా, ఇటువంటి కోరికలు లేకుండా వీటిని త్యజించేసేయాలా. ఆ విధంగా ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలా అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడే ఈ కోరిక లేకుండా ఉన్నప్పుడే మనకు ఈ ఆత్మకు విడుదల అనేది కలుగుతుంది. ఎక్కడ వెళ్తుంది అప్పుడు? అది తన సొంత ఇంటికి వెళ్తుంది. లేదా గనక మనం ఈ భౌతిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ లౌకిక పరమైన ఏవైతే కర్మలు ఏవైతే ఉన్నాయో చూస్తూ ఉంటే గనక మనకు కర్మ ఫలాలు వస్తాయి అన్నమాట. మంచి పనులు చేస్తే గనక పుణ్యఫలం వస్తుంది, చెడు కర్మ చేస్తే గనక పాప ఫలం వస్తుంది. మరి పాప ఫలము ఫలంగా మనము అధో లోకాల్లో శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది. పుణ్యకర్మలు చేస్తే ఊర్ధ్వ లోకాల్లో శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేసినప్పటికీ మళ్ళీ జన్మ అంటే జనన మరణ కాలచక్రంలో చిక్కుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని జయించాల మనము. కాబట్టి ఏం చేయాలా? ఈ 3 రకాల కర్మలు చేసిన వాళ్ళకి ఇవి ఉంటాయి. ఏంటా 3 కర్మలు అంటే, కామ్య కర్మ, తర్వాత వేదోక్తమైన కర్మలు ఏదైతే ఉంటాయో ఆ కర్మలు, తర్వాత లౌకిక కర్మలు, కామ సకామ కర్మలు, తర్వాత వేదోక్తమైన కర్మలు సకామ కర్మలు, ఇవే అంటారన్నమాట. కాబట్టి కర్మకాండలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే గనక ఈ బ్రహ్మాండంలోనే ఆయా లోకాలలో పుణ్యరాశుల ఫలితంగా దేహాలు పుణ్యలోకాలలో వెళ్ళి సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మళ్ళీ ఇక్కడ భూలోకానికి మళ్ళీ తిరిగి వస్తాము. జీరో అయినప్పుడు ఆ పుణ్యరాశి జీరో అయితే మనం ఎక్కడ వస్తాము? మన ఇంటికి వచ్చేస్తాము. అంటే ఈ భౌతికమైన ఏవైతే కర్మ ఫలాలు ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఆ విధంగా లేకుండా ఏం చేయాలంటే మనము ఆ పుణ్యము పాపము లేనిదేది
ఇప్పుడు కృష్ణ భక్తి చేస్తే మనకి ఏమొస్తుంది? సుకృతి వస్తుంది అనమాట. ఇది ఇటువంటి సుకృతి కార్యక్రమాలు ఎప్పుడైతే భక్తియుత సేవ, ఎవరు మనమంతా జీవాత్మలు. మరి జీవాత్మ ఎవరి సేవ చేయాలా? జీవులు సేవ చేయాలనా? పరమాత్మ సేవ చేయాలనా? పరమాత్మ సేవ చేయాలి అంతే. పరమాత్మ సేవ చేయకుండా నేనేమో మానవ సేవయే మాధవ సేవ కదా అంటే గనక పప్పులో కాలేసినట్టే. నీవు జీవాత్మ, నువ్వు అంతే. నీ ఆ యజమాని ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ సేవ చేయడానికే నీవు ఉన్నావు తప్ప, నీ లక్ష్యం అదే తప్ప వేరేది కాదు. నేను గొప్ప రాజకీయ నాయకుడిని, నేను మానవ సేవ చేస్తానంటే ఎవరు మానవుడు అక్కడ? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం దూరం ఉండేవాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అందరు వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా మానవులు కాదు, వింత పశువులు. ఎవరు వాళ్ళు? అటువంటి వాళ్ళకి సేవ చేస్తే నీకేమొస్తుంది చెప్పు? ఉద్ధరించబడతావా అంటే ఉద్ధరించబడవు. కాకపోతే పుణ్యరాశి వస్తుంది, వేరే లోకంలో నీవు ఏదో కొద్దిగా సుఖపడతావు, మళ్ళీ వచ్చి భూలోకంలో మళ్ళీ జన్మ తీసుకుంటావు. ఇక్కడే జన్మ కాలచక్రంలోనే తిరుగుతూనే ఉంటావా? మళ్ళీ నీ ఇంటికి పోవా? కృష్ణుడు పిలుస్తున్నా, నేను కృష్ణుడి యొక్క కొడుకు, నువ్వు ఆయన పరమాత్మ, ఆయన నీవు జీవాత్మవి. ఆయన సేవ చేస్తే సుకృతి వస్తుంది కాబట్టి అప్పుడు తిరిగి నీవు నీ ఇంటికి వెళతావు. ఇది చేయమని చెప్పినాడు. కాబట్టి ఫలవాంఛన త్యజించవలసి ఉన్నది, ఇది తెలుసుకోవలసి ఉన్నది. ఆ ప్రకారం ఆధ్యాత్మిక జ్ఞానమున అనుభవజ్ఞుడు అయినంతటా మనుజుడు నా భక్తుడగును. కాబట్టి సుకృతి కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తాడో వాడే నా భక్తుడు అన్నట్లు కృష్ణుడు. అలా కాకుండా 33 కోట్ల దేవి దేవతలను పూజిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఇంకా ఏదో చేస్తూ కదా మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి అనుకుంటే గనక ఈ 14 లోకాల్లో దేహాలు తీసుకోవాల్సిందే. కర్మ యొక్క ఫలితాలు పాపకర్మ, పుణ్యకర్మ. పుణ్యకర్మాలు అంటే పైలోకాలు పోతావు, పాపకర్మ అంటే అదో లోకాలు పోతావు. ఇది స్థితి. ఇక 63వ శ్లోకం అయిపోతుంది ఈరోజు. హరే కృష్ణ. జీవిత చరమ లక్ష్యమును చేరగోరు వారు పూర్ణ అంశములు అనేది సంబంధమున గుణరీతి ఏకత్వమును కలిగిన పరమ పురుషుని జీవుని తెలుసుకొనవలసి ఉన్నది. అదియే జీవితం యొక్క చరమావగాహనము. దానికి మించిన సత్యమే లేదు అంటాడు సంకర్షణ భగవానుడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో సంకర్షణుడు భగవానుడు ఏం చెప్తున్నాడంటే గనక ఏతావానేవ మనుజ్యేష్టో, ఆ జీవిత చరమ లక్ష్యమును కోరువారు పూర్ణాంశములు. మనమంతా ఎవరు? పూర్ణాంశాలు. ఎవరు పూర్ణుడు? భగవానుడు పూర్ణుడు. కాబట్టి పరమాత్ముడు పూర్ణుడు. ఆయన యొక్క అంశములు అనేది మనము తెలుసుకొని గుణరీతి ఏకంగా ఉంటాం. ఆయన యొక్క గుణం ఎట్టిదో, భగవానుడి యొక్క పరమాత్మ యొక్క గుణం ఎట్టిదో, మన ఆత్మ ఆ గుణం కూడా అట్టిదే. గుణరీతి ఏకమే కానీ పరిమాణ విషయానికి వచ్చినప్పటికీ ఆయన విభువు, మనము అణువు. అంటే ఆయన సముద్రం అంతా ఉంటాడు, మనము సముద్రంలోని నీటి బిందువు అంతా ఉంటాం మనం. కాబట్టి గుణరీతి ఏకత్వమును కలిగిన పరమ పురుషుడు ఎవరైతే ఉంటాడో, ఆ కృష్ణ భగవానుడు, ఆ భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఆ పరమ పురుషుని జీవుని తెలుసుకొనవలసి ఉన్నది. జీవుడెవరు, పరమాత్మ ఎవరు అనేది తెలుసుకోవాల్సి ఉన్నది. ఆ పూర్ణాంశమైన భగవాను గురించి తెలుసుకోవాల్సి ఉన్నది. అదే జీవితం యొక్క చరమ అవగాహనము. జీవితం యొక్క చరమ అవగాహన ఏది అంటే, మనం ఏది అర్థం చేసుకోవాలంటే, నేను ఒక జీవాత్మని, నా యజమాని పరమాత్మ, ఆయన యజమాని, నేను సేవకుడిని, నేను ఆయనకు సేవ చేయాలి, నేను ఆయన దాసుణ్ణి. నిత్యము అంటే అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం పహామ్యహం. మనము జీవులుగా ఉండి అనన్య చింతనతోటి ఆయన సేవ నిత్యదాసుడుగా మనము జీవేరహోయ్ నిత్య దిశ కృష్ణదాస అని చెప్పేసి చెప్పినారు చైతన్య మహాప్రభు. కాబట్టి ఆయన సేవ చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మమ్మల్ని చూస్తారు తప్ప అన్యం కాదు. ఇది మనం జీవితం చరమ అవగాహన ఏంటంటే గనక, జీవుడు భగవంతుడి యొక్క దాసుడు. గుణరీత్యా ఒకటి ఏకమై ఉన్నప్పటికీ పరిమాణ వృత్తి మనము వేరని చెప్పేసి సత్యం తెలుసుకుంటే చాలు అంటాడు. దీనికి మించిన సత్యం ఇంకోటి లేదు అని చెప్పేసి సంకర్షణ భగవాన్ చెప్తున్నాడు. ఇక 64వ శ్లోకం. రాజా,
భౌతిక భోగమునందు అనాసక్తుడవు, నాయందు దృఢ విశ్వాసము కలిగిన వాడవు, జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవు నైనా నేను తెలిపిన సారాంశమును గ్రహించినచో నన్ను పొందగలవు. ఇక్కడ చిత్రకూట మహారాజు చెప్తున్నాడు అనమాట. సంకర్షణ భగవాన్ చెప్తున్నాడు, రాజా చిత్రకూట మహారాజా, భౌతిక భోగమునందు అనాసక్తులైన వారు, తర్వాత నా యందు దృఢ విశ్వాసము కలిగిన వాడు నీవే అంటున్నాడు. అంటే ఆయనకి భౌతిక భోగం అనాసక్తత ఏర్పడింది. ఎప్పుడైతే నారద మహర్షి వచ్చేసిన, దేవర్షి నారదులు వచ్చేసినారో అప్పుడు ఆయన చెప్పేసిన చచ్చిన శవంలో వచ్చేసి మరి ఆ ఆత్మను ఆవాహన చేస్తాడు. అప్పుడు నీ కొడుకు మీ నాన్న చూడు, మీ అమ్మ చూడండి, ఎవరు నాకు అమ్మ, ఎవరు నాకు నాన్న, నాకు కోటాను కోట్ల అమ్మలు నాన్నలు ఉన్నారు, దాంట్లో ఎవరి ఈ నాన్న ఎవరి ఈ నాన్న నాకు అయిపోయింది. ఇంకా ఓ దేవర్షి నారదులు మీకు తెలుసు కదా, జీవుడు ఒక దేహం నుంచి ఇంకో దేహం వెళ్ళిపోతారు, మళ్ళీ ఎందుకు పిలిచినావు నాయన నన్ను సంసార లంపటంలో పెట్టడానికా, వదిలేసే అని చెప్తారనమాట. అప్పుడు ఆయనకి జ్ఞానం కలుగుతుంది కదా. ఆ విధంగా వచ్చేసి భగవంతుడు అనాసక్తత, అంటే భౌతిక భోగమునందు జీవుడు ఎలా ఉండాలి, అనాసక్తత ఉండాలి. ఈ భౌతిక భోగాలు ఈ ఏవైతే ఉన్నాయో మరి ఇంద్రియ భోగాలని మనము వదిలేయాలి. మరి ఏం చేయాలి, మరి అవి మాట వింటాయా, పగబడతాయి. మాట వినవాపుడు నేను కట్టేస్తా అంటే బుస్సని బుస్సగొడతాయి, అవి పగబడతాయి. నన్ను కట్టేస్తావా, అవి మనం కట్టేయలేం వాటిని. కాబట్టి వాటికి ఏం చేయాలా, ఆ ఇంద్రియాన్ని కృష్ణుడి సేవలో పెట్టేసేయాలా, అప్పుడు సైలెంట్ గా ఉంటాయి. ఆయన గురువు గారు ఉన్నారు, అక్కడ పెద్ద ఆయన ఉన్నారు, నిశ్శబ్దంగా ఉండు అని నిశ్శబ్దంగా ఉంటాయి అనమాట. ఆ విధంగా ఆయన సేవలో పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అప్పుడే అనాసక్తత కలుగుతుంది. నా యందు దృఢ విశ్వాసము కలిగిన వాడు, భగవంతుని యందు దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి రక్షించేవాడు ఎవరు, పాలమించనా నీటమించనా నీదే నాయన భారము, నేను నిన్ను నమ్మినానని చెప్పేసి ఆయన పాదాలు ఆశ్రయిస్తే చాలు, ఆ దృఢ విశ్వాసం ఉండాలి అని చెప్తాడు. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడనై నేను తెలిపిన సారాంశము గ్రహించినచో నన్ను పొందగలవు. ఇప్పుడు ఆయన చెప్పినాడు జ్ఞానం అంటే ఏమి, విజ్ఞానం అంటే ఏమి అని చెప్పినాడు భగవంతుడు. సంకర్షణ చెప్పినాడు జ్ఞానం అంటే ఏమి, గీతా జ్ఞానము, భాగవత ధర్మం, శ్రీమద్ భాగవతము, భగవద్గీత, మరి చైతన్య చరితామృతం, ఇవన్నీ జ్ఞానం. ఇది మరి దాన్ని చదివేసి అధ్యయనం చేయని చెప్పినాడు. చదివేది న్యూస్ పేపర్ ఏమైనా చదవడానికి ఏమైనా కాదు, అధ్యయనం చేయాలా, బాగా అర్థం చేసుకోవాలా. అధ్యయనం అంటే ఏమి, అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని దాన్ని ఏం చేయాలి, దాన్ని అటనే పెట్టుకొని తలలో పెట్టుకోవాలన్నా, మెమరీలో పెట్టుకుంటే ఉంటే చాలా అయిపోయిందా, కాదు. దాన్ని నిజ జీవితంలో ఉపయోగించాలా ఆ జ్ఞానాన్ని, అప్పుడు విజ్ఞానం అవుతుంది. వినియోగించినప్పుడు విజ్ఞానం అవుతుంది అనమాట. వినియోగించాలి దాన్ని నిజ జీవితంలో. కాబట్టి అధ్యయనము అనుష్ఠానం అంటారు దాన్ని. గురువులు ఏమంటారు, అధ్యయనము అనుష్ఠానం, శాస్త్రాధ్యయనము తర్వాత శాస్త్ర అనుష్ఠానము. జీవితంలో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ సంపన్నుడు ఎప్పుడైతే అవుతాడో అట్టివారు నేను తెలిపిన సారాంశమును గ్రహించినచో నన్ను పొందగలరు. ఈ జ్ఞానము విజ్ఞానము ఏదైతే ఉందో ఇవన్నీ, ఈ సారం ఎవరైతే తెలుసుకున్నారో నన్ను పొందగలడు, భగవంతుని పొందుతాడు చెప్తున్నాడు. ఇక 65 శ్లోకం. శ్రీ సుఖ ఉవాచ, శ్రీ సుఖ దేవ గోస్వామి పలికెను, ఆ విధముగా చిత్రకేతువు ఉపదేశము కావించి, ఎవరు ఉపదేశం కావించిన చిత్రకేతువుకి, సంకర్షణ భగవానుడు ఆశ్వాసం ఒసగి జగద్గురువు పరమాత్ముడు భగవంతుడు అగు సంకర్షణుడు అతడు గాంచుచుండగా అచటు నుండి అంతర్ధానము చెందెను. చూడండి, చిత్రకేతువుకు ఎవరు అక్కడ దర్శనమిచ్చినారు, సంకర్షణ భగవానుడు. ఆ సంకర్షణ భగవానుడు మరి ఉపదేశం చేసినాడు అనమాట. ఆయన ఆశ్వాసము నొసిగినాడు, ఆయన నీకు ఈ జ్ఞానం అంతా వచ్చేసింది, నీవు మరి ఈ సారాంశం గ్రహించినావు కాబట్టి, సత్యము తెలుసుకున్నావు కాబట్టి నన్ను పొందుతావు, నీకు ఇటువంటి ఇందులో ఎట్టి నీకు శంక అవసరం లేదని చెప్పేసినాడు. కాబట్టి ఆశ్వాసం నొసగి జగద్గురువు. ఎవరు జగద్గురువు అంటే బలరాముడు, ఆయన గురువు మనకి. కృష్ణుడు ఊరికి దొరుకుతాడా, ఆయన కృష్ణుడు ఇక్కడ దొరకడు అస్సలు. మనకు ఎవరికి
గోపికలకే కనిపించడం కాదు, దొరకడు. రాధమ్మకే దొరకడు. మాకు దొరుకుతారు చెప్పండి, మేమెంత చెప్పండి. కాబట్టి ఎవరిని పట్టుకోవాలంటే గురువుని పట్టుకోవాలా. కాబట్టి గురువులకు గురువు ఎవరంటే బలరాముడు. కాబట్టి ఆయనే సంకర్షణుడు. కాబట్టి ఆయన జగద్గురువు, ఆయన పరమాత్మ, ఆయనే పరమాత్మ, పరమాత్ముడు. ఆయన పరమాత్మ అంశ ఆయన కూడా సమానమే, అంతే. ఇంకా ఆయన అంశాలే అంతే. భగవానుడు ఇక్కడ కృష్ణ భగవానుడికి అంశాలే. పరమాత్మ, తర్వాత భగవంతుడు అగు సంకర్షణుడు. అతడంటే ఇక్కడ చిత్రకేతు కాంచుచుండగానే అచ్చటి నుండి అంతర్ధానము చెందాను. ఇంకా అన్ని చెప్పేసి ఆయన అదృశ్యమైపోయినాడు అనమాట. అక్కడి నుంచి కనబడలేదు ఇక. శ్రీమద్ భాగవతం నందలి చిత్రకేతు సంకర్షణ భగవానుని దర్శించుట అను షష్ఠ స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. ఇక ఏమైనా ప్రశ్న ఉంటే చెప్పండి కృష్ణ. చిత్రకేతు మహారాజు, కోటి భార్యలు, ఏక సంతానం, అంగిరముని ప్రసాదము కదా సారాంశం మొత్తం జస్ట్ టూకీగా. ఆ తర్వాత ఆ పిల్లవాడికి 99,999,099 మంది మిగతా తల్లులు ఉన్నారు కదా, ఆ తల్లులకి కోపం. ఎమికే కొడుకు, మాకు కొడుకు లేదు అని చెప్పేసి విష ప్రయోగం. హర్షశోకుడు మరణిస్తాడు. ఈయన ఏడుస్తాడు. ప్రపంచానికి చక్రవర్తి ఆ శవం దగ్గర ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఏం పట్టించుకోడు, రాజ్యపాలన పట్టించుకోడు. అప్పుడు మళ్ళీ అంగిరముని వస్తాడు. నేను చెప్తే వినడు ఈయన, వద్దు నాయన, బిడ్డలు వద్దని చెప్తే వినలేదు, పట్టుబట్టి తీసుకున్నాడు అని దేవర్షి నారదుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయనతో జ్ఞానం ఇప్పించేస్తాడు. మంత్ర ఉపదేశం చేస్తే, ఆ ఉపదేశం చేస్తే తపస్సు చేస్తాడు. అప్పుడు సంకర్షణ భగవానుడు వచ్చేస్తాడు. నాయన ఇది చేయండి, కర్మకాండ వద్దు కదా, తర్వాత కామ్యకర్మలు వద్దు. కాబట్టి కేవలము ఏం చేయాలా, 33 కోట్ల దేవీ దేవతల ఉపాసన వద్దు. కృష్ణుడి భక్తుడుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు సుకృతి వస్తుంది, గోలోకానికి వెళుతాము. ఇదే జీవిత చరమ లక్ష్యము, బుద్ధిమంతుడి యొక్క తెలివైన వాడికి చేసిన పని అని చెప్పినాడు. ఆ విధంగా చెప్పేసి హరి బోల్. కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ ప్రభు, దండ ప్రమాణాలు. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. రెండవ చాతుర్యుగంలో వచ్చేసి సంకర్షణుడు, వాసుదేవుడు, తజ్జన్ముడు, అనిరుద్ధుడు అని చెప్పినట్టు ఆ విధంగా వచ్చేసి ఇక్కడ సంకర్షణ భగవానుడే ఇక్కడ భగవానుడు అని చెప్పేసి చెప్తున్నారు. పరమాత్ముడు ఆయనే, భగవానుడు ఆయనే. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. ఏమైనా డౌట్ కృష్ణ? భాస్కరా ఏం లేదు ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభు. ధన్యవాద ప్రణాం. ప్రభు